హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రైడే సినిమా. ఈరోజు రివ్యూ వచ్చేసి పుష్ప టూ ఎలాగుంది విషయానికి వస్తే, నాకు పార్ట్ 1 కంటే పార్ట్ 2 ఇదే చాలా 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 బాగా నచ్చింది. పార్ట్ 1 అప్పుడు రిలీజ్ అయినప్పుడు నాకైతే నచ్చలేదు, చాలామందికి నచ్చలా. ఒక 2 days తర్వాత నెగిటివ్ టాక్ కాస్త పాజిటివ్ టాక్ అయింది. ఇప్పుడు పార్ట్ 1 ఇది పార్ట్ 1 కంటే పార్ట్ 2 చాలా అంటే చాలా డెడికేటెడ్గా, అంటే రైటింగ్ కానీ పర్ఫెక్షన్ కానీ బాగా సుకుమార్ చూసుకొని బాగా రాశాడు. ఇప్పుడు పార్ట్ 3 కూడా ఉంది. ఇంకా 2 విషయానికి వచ్చి 2 ఎలాగుందని విషయం మాట్లాడుకుంటే మాత్రం 2 అయితే చాలా అంటే చాలా 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 బాగా తీసాడు, చాలా బాగుంది. నాకైతే నేషనల్ అవార్డు అనవసరంగా అల్లు అర్జున్కి 1 టైంలోనే, అనవసరంగా కాదు, దీనికి ఇంకా ఇచ్చుంటే బాగుండేది. ఇప్పుడు దీనికి ఇంకా వస్తాయి నేషనల్ అవార్డు, ఇది వచ్చే ఛాన్స్ ఇంకా చాలా ఉంది 1 కంటే. 1 చూసి నేషనల్ అవార్డు వచ్చిందంటే దీనికి ఖచ్చితంగా ఇవ్వకపోతే చాలా బాగోదన్నమాట. అల్లు అర్జున్ యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇందులో అయితే జాతర ఎపిసోడ్ ఒకటి ఉంటుంది, అది పీక్స్, సినిమాకి హైలైట్ అన్నమాట. ఇంకా ప్రీ క్లైమాక్స్లో సేమ్ జాతర లాంటి ఎపిసోడ్ ఇంకోటి కూడా ఉంటుంది, అది సూపర్ ఉంటుంది సినిమాకి. అల్లు అర్జున్ అయితే ప్రాణం పెట్టేశాడు. ఇంకా అల్లు అర్జున్ని సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ అయితే చాలా అంటే చాలా దారుణంగా అయితే నడుస్తుంది. ట్రోలింగ్స్ అన్నిటికీ సమాధానం ఈ సినిమా. ఖచ్చితంగా అల్లు అర్జున్ కెరియర్లో ఇప్పుడు దాకా ఎన్ని సినిమాలు చేశారో ఆ అన్ని సినిమాలకి అన్ని ఒక ఎత్తు అయితే ఇది ఒక్కటే ఒక ఎత్తు. ఈ సినిమాలో మళ్ళీ జాతర ఎపిసోడ్ ఒక ఎత్తు. ఇంకా కళ్ళు మూసుకొని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కాలర్ అయితే ఎగరేసుకోండి. ఇంకా ఆడియన్స్ అయితే కళ్ళు మూసుకొని సరదా సినిమాకి వచ్చేసి మీరు పెట్టిన డబ్బులు అనవసరం అని అయితే మీరు అనుకోరు, వర్త్ అయితే అనిపించింది. అందరూ థియేటర్కి అయితే వెళ్ళి చూడండి. ఇంకా సుకుమార్ రైటింగ్ అయితే అసలు పీక్స్లో ఉంది. ఇంకా ఈ సినిమాలో యాక్టర్స్ ఫస్ట్ పార్ట్ ఎందుకు అలా ఉందంటే, అందులో అందరినీ క్యారెక్టర్స్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఇందులో క్యారెక్టర్స్ అందరివి చెతక్ కొట్టేశారు అనమాట. ఫాయిత్ ఫాజిల్ ఫస్ట్ పార్ట్ కంటే ఇందులోనే యాక్టింగ్ స్కిల్స్ ఇంకా ఎక్కువ ఉంది, ఎలివేషన్స్ బాగున్నాయి. మళ్ళీ ఫాయిత్ ఫాజిల్కి ఇందులో రోల్ ఎక్కువ ఉంది అన్నమాట. సునీల్కి అయితే కొంచెం తక్కువే ఉంది. ఇంకా అనసూయకి కూడా యాక్టింగ్ బాగానే ఉంది. ఇంకా హీరోయిన్ రష్మా మందన్ గురించి అయితే మాట్లాడాలి. ఫస్ట్ పార్ట్ కంటే దీంట్లో ఇచ్చిన క్యారెక్టర్, దీంట్లో యాక్టింగ్ చేసింది మాత్రం మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనింది, దీంట్లో యాక్టింగ్ ఎంత చేయాలంటే అంత ప్రాణం పెట్టేసాను. నిజంగా అయితే ప్రాణం పెట్టేసింది యాక్టింగ్. అయితే దీంట్లో రష్మిక మందన ఒక ఎపిసోడ్ ఉంటుంది జాతరలోనే, అందులో అయితే చెత్త కొట్టేసింది అనమాట. ఇంకా దీంట్లో దేవిశ్రీ ప్రసాద్ బీజిఎం ఫస్ట్ పార్ట్ కంటే దీంట్లో ఇచ్చాడు బీజిఎము. మనం సీట్లో కూర్చోమాట కొన్ని ఎపిసోడ్స్లో సెకండ్ హాఫ్లో కానీ. ఇంకా పార్ట్ 3కి ఏంటి అంటే, దీన్ని ఎలా లింక్ చేశారంటే, ఫస్ట్ పార్ట్లో విలన్స్ని కొంచెం సెకండ్ పార్ట్కి పెంచుకున్నాడు, ఇప్పుడు సెకండ్ పార్ట్ విలన్స్ని థర్డ్ పార్ట్కి పెంచుకుంటున్నాడు. ఇప్పుడు సెకండ్ పార్ట్లో కూడా కొన్ని క్యారెక్టర్స్ అయితే యాడ్ అయినాయి, అలాగే థర్డ్ పార్ట్లో కూడా కొన్ని క్యారెక్టర్స్ అయితే యాడ్ అవుతాయి. ఇంకా విలన్స్ అందరూ వన్ సైడ్ అవుతాయి, హీరో ఒక్కడే వన్ సైడ్ అవుతాడు అనమాట. 1 man షో అవుతుంది పార్ట్ 3కి. దానికైతే ఏకల్గా వెయిటింగ్. ఇంకా డైరెక్టర్ సుకుమారు, హీరో అల్లు అర్జున్ అయితే చెప్పేశారు ఇప్పుడు అల్లైతే వేయం కానీ. మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో పార్ట్ 3కి ఇప్పటికే 5 years అల్లు అర్జున్ మాకు టైం ఇచ్చేసాడు, ఇంకా ఇప్పుడైతే ఓపిక లేదు అనేసాడు. అల్లు అర్జున్ కూడా ఇప్పుడైతే తీసే ఓపిక లేదన్నాడు. ఇంకా ఐ హోప్ పార్ట్ 3 కూడా తొందరగా స్క్రిప్ట్ రాసేసుకొని సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు రెడీ అయిపోయి పార్ట్ 3 కూడా తొందరగా తీసేసి అది రిలీజ్ చేసి హిట్ కొట్టేయాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంకా ఈ సినిమా విషయానికి వస్తే మాత్రం బ్లాక్ బాస్టర్ అయితే కొట్టేశారు పుష్ప 2తో. మళ్ళీ అల్లు అర్జున్కి మళ్ళీ నేషనల్ అవార్డు అయితే వచ్చేసింది, సుకుమార్ గారికి కూడా వచ్చింది, దేవిశ్రీ ప్రసాద్కి కూడా, ఫాయిత్ ఫాసిల్కి కూడా, అందరికీ రావాలని కోరుకుంటున్నా. నేనైతే ఇంకా ఇప్పుడే సినిమా నుండి వచ్చా, ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదు. నేను అల్లు అర్జున్ ఫ్యాన్ అయితే కాదు, అల్లు అర్జున్ సినిమాలు చూస్తా. ఈ సినిమాతో అల్లు అర్జున్కి ఇంకా ఏం చెప్పాలి ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అంటే అల్లు అర్జున్ ప్రాణం పెట్టేశాడు అన్ని సినిమాల కంటే. ఈ సినిమా అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. పుష్ప 1 కూడా అంత నాకైతే నచ్చల, ఇది మాత్రం నాకైతే పీక్స్. ఇంకా జాతర ఎపిసోడ్స్లో అయితే అల్లు అర్జున్ చూడాలి. ఈ ఇంటిలో అయితే లేచి నుంచున్నాయి లిటరల్గా. ఇంక అది చెప్తున్నా,
నేను ఎంత ఎలివేషన్ ఇస్తున్నానని మీరైతే అది ఇంత మైండ్లో పెట్టుకుని వెళ్ళమాకండి. ఎవరి అంటే ఎవరి మైండ్ సెట్ ప్రకారం వాళ్ళకి ఉంటుంది. మీరు జీరో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళండి. థియేటర్లో మాత్రం ఎక్స్పెక్టేషన్స్ మించి అయితే బయటకు వస్తారు. అది నేను ఇచ్చే గ్యారంటీ. నేను ఇచ్చిన రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే సినిమా.